ఇదేంటి? ₹1,00,00,000 చెక్. ఇది తీసుకొని శాశ్వతంగా నా లైఫ్లోంచి వెళ్ళిపో. నీకు దూరంగా వెళ్ళడానికి నువ్వు నాకు డబ్బులు ఇస్తున్నావు తను. ఎలా కడుతున్నావు నా ప్రేమకి? హౌ కుడ్ యు డూ దిస్ తను? హౌ ద హెల్ యు కుడ్? నువ్వు నన్ను కాదు, నా ప్రేమను ఇన్సల్ట్ చేస్తున్నావు తను. యు ఇన్సల్ట్. చూడు, నువ్వు కాస్త నెమ్మదిగా మాట్లాడు. ఎందుకంటే నీ గురించి ఇక్కడ ఎవరికీ తెలియదు, కానీ నా గురించి ఇక్కడ చాలా మందికి తెలుసు. నువ్వు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు తను? చూడు, నాకు కావాల్సింది నువ్వు, నీ డబ్బు కాదు. చూడు, నువ్వు ఈ డ్రామాలు నా ముందు ఆడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే నాకు నీలాంటి వాళ్ళ గురించి చాలా బాగా తెలుసు కాబట్టి. ముందు ప్రేమ ఉన్నట్టు బాగా నటిస్తూ ఉంటారు, ఆ తర్వాత ఇలాగ బ్లాక్మెయిల్ చేస్తారు. అప్పుడు డబ్బుల గురించి మాట్లాడతారు. డబ్బు గురించి తర్వాత ఖచ్చితంగా వస్తుందన్నప్పుడు మరి అది ఇప్పుడే ఎందుకు రాకూడదు? ఇప్పుడే తీసుకుని నా లైఫ్ నుంచి శాశ్వతంగా వెళ్ళిపో. ఒకవేళ నీకు ఇది తక్కువ అనిపిస్తే నువ్వు నన్ను ఇంకా అడగచ్చు. నేను నీకు ఇస్తాను, కానీ తర్వాత ప్రస్తుతానికి ఇది తీసుకో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. అయితే నువ్వు నా ప్రేమను కొనాలనుకుంటున్నావు. నేను నా స్వేచ్ఛను కోరుకుంటున్నాను. ఓకే, నీకు నీ ఫ్రీడమ్ కావాలి. ఎందుకంటే నేను ఊరికే నీ వెనకాలే నన్ను ప్రేమించు అని తిరగకూడదు కదా. నేను చాలా ప్రయత్నించాను తను, చాలా. నేను నిన్ను ఎంతగా ప్రేమించానో అర్థమయ్యేలా చెప్పడానికి, కానీ నువ్వు ఇలా నీచంగా ప్రవర్తించావు. ఇప్పుడు చూడు నువ్వు నేనేం చేస్తాను. ఏం చేస్తున్నావు నువ్వు? ఈ చెక్ ఎందుకు చించేసావు? నాకేమీ నీ డబ్బు అవసరం లేదు, కానీ నీకు నీ స్వేచ్ఛ తప్పకుండా దొరుకుతుంది. కానీ ఒక షరతు, నువ్వు నాకు ప్రూవ్ చేసి చూపించాలి. అభి నా అంత కాకపోయినా కనీసం తను నిన్ను ప్రేమిస్తున్నాడు అని. జస్ట్ ప్రూవ్ ఇట్ టు మీ. నేను ఇదెలా ప్రూవ్ చేయగలను? నువ్వు కాదు, అభి ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. మరి వాడు నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మరి వాడు నిన్ను పెళ్లి చేసుకుంటాడా? తన భార్యను వదిలేసి నిన్ను తన భార్యగా చేసుకోవడానికి అభి సిద్ధపడతాడా? చెప్పు. ఒకవేళ నేను నీ జీవితం నుంచి దూరంగా వెళ్ళిపోవాలని నువ్వు అనుకుంటే అప్పుడు అభికి చెప్పు, తనని నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పు. ఒక అబద్ధంలో బతుకుతోంది ఆ కుటుంబం అంతా. ఇక ఇదే అబద్ధంతో నేను కూడా బతకాలని నువ్వు అనుకుంటున్నావు. కానీ తను నేను వాళ్ళందరిలాగా కాదు. చెప్పు, అభికి చెప్పు, తన భార్యని వదిలేసి నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పు. ఒకవేళ తను ఒప్పుకుంటే అప్పుడు దాని అర్థం తను ఇది కూడా ఒప్పుకోవాలి, ఈ బిడ్డ నా బిడ్డని. ఒకవేళ తను దీనికి ఒప్పుకుంటే నేను నీ జీవితం నుంచి చాలా దూరంగా వెళ్ళిపోతాను, నిన్ను ఎప్పటికీ ఇబ్బంది పెట్టాను. కానీ అతను నిన్ను పెళ్లి చేసుకునేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. నువ్వు నీ డబ్బుల్ని వేస్ట్ చేసుకోవద్దు, అలాగే నా ఓపికని కూడా పరీక్షించొద్దు. కంగారు పడాల్సిందేవీ లేదు. ప్రెగ్నెన్సీ లాస్ట్ స్టేజ్ లో ఇలా జరుగుతూ ఉంటుంది. స్పెషల్ గా ఎప్పుడంటే ప్రెగ్నెన్సీ పూర్తిగా టైం తీసుకుంటున్నప్పుడు. ఇట్స్ నార్మల్. తను బానే ఉన్నారు, కానీ కొంచెం రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు కాపాడవు తండ్రి. నాకైతే ప్రాణం పోయినంత పనైంది. వింటున్నావు కదా ప్రజ్ఞ? లేట్ ప్రెగ్నెన్సీలో ఇలాంటివన్నీ భరించాల్సి వస్తుంది. ఏమైంది అర్చన? నువ్వు ఓయ్ 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 ప్రశాంతంగా ఉండాకాష్. నీ అర్చనకి ఏమీ కాలేదు, ఏదో కొంచెం నొప్పి వచ్చింది. ఇప్పుడు బానే ఉంది కదా. ఉదయం నుంచి బానే ఉంది కదా అర్చన. ఉన్నట్టుండి ఏమైంది తనకి? చూడాకాష్, ప్రెగ్నెన్సీలో ఇలా జరుగుతూ ఉంటాయి. నువ్వు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? మీరు కూడా ప్రెగ్నెంటే కదా. ఈ ఎర్లీ స్టేజ్ లో మీరు కొన్ని ప్రికాషన్స్ అలాగే ఇంకా ఎక్సర్సైజ్ కూడా చేయాల్సి ఉంటుంది. దానివల్ల ప్రెగ్నెన్సీలో లాస్ట్ స్టేజ్ లో మీకు ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. మీరు చాలా బాగా చెప్పారు. జబ్బు చేసేంత వరకు మనం ఆగి అప్పుడు మందులు వేసుకోవడం కంటే అంతకంటే ముందే, ఆ జబ్బు రావడానికి ముందే మందులు వేసుకుంటే చాలా మంచిది. అవునా? ఒక పని చేయండి, మీరు తనకు కూడా చెకప్ చేయండి. నాకు చెకప్? అమ్మమ్మ, నేను బానే ఉన్నాను కదా. అయినా చెకప్ చేయించుకోవడంలో అంత ఇబ్బంది ఏముంది? లోపల నుండి నువ్వు ఎంత బాగున్నావో తెలిసిపోతుంది కదా. నా ఉద్దేశం ఏంటంటే డాక్టర్ అర్చనని చెకప్ చేయడానికి వచ్చారు. సో
ఆవిడ్ని అనవసరంగా ఇబ్బంది పెట్టడం మంచిది కాదు కదా. ఇబ్బంది ఏముంది, ఆవిడ చేసే పనే ఇది కదా ప్రజ్ఞ. కానీ అమ్మమ్మ మీరు అర్థం చేసుకోవడం లేదు. నేను అరే చేయించుకోవచ్చు కదా, నాన్నమ్మ ఎంతో ప్రేమగా చెప్తోంది కదా. ఓ అబ్బా, వదిలేయచ్చు కదా నాన్నమ్మ, ఎంతో ప్రేమగా వద్దని చెప్తోంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే మొన్న ఈ మధ్య కదా ప్రెగ్నెంట్ టెస్ట్ చేయించాము, మళ్ళీ టెస్ట్ చేయించడం ఎందుకు కదా. అరే విచిత్రంగా ఉంది, ఇప్పటిదాకా నువ్వు నా మాటే వింటున్నావు, కానీ ఇంతలో తన మాట వింటున్నావు. ఏంటి సంగతి? అది ఇద్దరి మాటల్ని నేను చూడు, నీ ఆలోచనల్ని నీ సలహాల్ని నీ దగ్గరే ఉంచుకో. నేను తనకి చెకప్ చేయించే తీరుతాను. పదమ్మా, చెకప్ చేయించుకో. రండి డాక్టర్, రండి. రామ్మా ప్రజ్ఞ, రా. నానమ్మ డాక్టర్ చెప్తున్నాను కదా, పడుకో. కానీ అమ్మమ్మ నేను చెప్తున్నాను కదా, నాకు చెకప్ ఏం అవసరం ముందు లేదు. నోర్మై, పడుకో. ఇప్పుడు మీరు తనకి చెకప్ చేయండి. అక్కయ్య, బయట నిలబడు, లేకపోతే అభి లోపలికి వచ్చేస్తాడు. అరే నానమ్మ, నువ్వు లోపలికి రాకూడదు. కానీ నేను చూడాలి. అరే ఇంతవరకు లేడీ డాక్టర్ని చూడలేదా? నేను లేడీ డాక్టర్ని చూడడానికి రాలేదు, చెకప్ ఎలా చేస్తున్నారో అది చూడడానికి వచ్చాను. ఒక లేడీ డాక్టర్ లేడీకి చెకప్ చేస్తున్నారు. కొంచెం అయినా సిగ్గుపడు. ఏం చూస్తావు నువ్వు? చెకప్ చేస్తున్నారు, డెలివరీ ఏం చేయట్లేదు కదా. నన్ను లోపలికి రావద్దని నువ్వు ఆపడానికి నేను లోపలికి వెళ్తాను. వద్దు వద్దు, అరే. ఇలా చూడు. ఆ. అభి వినడం లేదు. ఏయ్, డాక్టర్, ఆగు, మీరు వెళ్ళొద్దని తనకి చెప్పానా? చెకప్ చేయండి, నేను ఇప్పుడే వస్తాను. ఆగు, ఇలా చూడు. అరే అభి, ఏమైంది? ఎందుకు గొడవ చేస్తున్నావు? నేను ఎక్కడ గొడవ చేస్తున్నాను? నేను నా భార్యను వెతుకుతున్నాను, తను ఎక్కడుందో కనిపించట్లేదు. మై ఏమంటున్నావు? ఊపిరి తీసుకోండి. ఊపిరి తీసుకోమని చెప్పాను, బిగపట్టమని కాదు. డీప్ గా ఊపిరి పీల్చుకోండి. మీరు ప్రెగ్నెంట్ అని మీకెవరు చెప్పారు? మీరు పూర్తిగా నార్మల్ గా ఉన్నారు. కానీ నేను ప్రెగ్నెంట్ గా ఉన్నానని వాళ్ళకి చెప్పాను. కానీ ఎందుకు? ఇది తప్పు కదా. ఇప్పుడు ఓకేనా? మీరు నాకు కత్తెందుకు చూపిస్తున్నారు? ఇందులో అడగడానికి ఏముంది, భయపెట్టడానికి చూపిస్తున్నాను. మీరు నన్ను బెదిరిస్తున్నారా? సారీ నేను 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 కేవలం వార్నింగ్ ఇస్తున్నాను. నేను ప్రెగ్నెంట్ కాదు అని మీరు వాళ్ళకి చెప్పారంటే అప్పుడు 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 నేను మీకు ఆపరేషన్ చేస్తాను ఇదే కత్తితో. మీరు భయపడండి ప్లీజ్, భయపడండి ప్లీజ్. తను ఏం చేస్తోంది? ఎక్సర్సైజ్ నేర్పిస్తుంది. అక్క, ఇలా మెల్లమెల్లగా తన చెవిలో ఏం చెప్తోంది? ఏమైనా మంత్రమా? తనకి సీక్రెట్ ఎక్సర్సైజ్ నేర్పిస్తుంది. ఓకే, నేను భయపడ్డాను. భయపడ్డారా పక్క? అయితే నేను ఇది పెట్టేస్తాను. చెకప్ అయిపోయిందా? తను ప్రెగ్నెంట్ గా ఉంది. అరే మాకు ముందే తెలుసు, మీరు ఇప్పుడెందుకు చెప్తున్నారు? నా ఉద్దేశం ఏంటంటే చాలా బాగా ప్రెగ్నెంట్ గా ఉంది. ఇలా మొదటిసారి వింటున్నాను నేను. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావమ్మా? ఐ మీన్ తను బాగుంది పూర్తిగా. తన గురించి మీరు ఏమాత్రం టెన్షన్ పడకండి. అలాగే తను రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. తను కావాలంటే ఫుట్బాల్ కూడా ఆడుకోవచ్చు. చాలు డాక్టర్. నాకు అనిపిస్తుంది డాక్టర్ కూడా చెకప్ చేయించాలి. ఎస్ యూర్ రైట్. నాకు ఇప్పుడు తల బాగా తిరుగుతోంది. ఇక నేను వెళ్తాను. చూడమ్మా, నువ్వు ఆవిడ మాటలేమి పట్టించుకోకు, నేను చూసుకుంటాను నిన్ను. అమ్మమ్మ ఆవిడ నిజమే చెప్పారు. నేను మీకు ముందే చెప్పాను కదా నాకు చెకప్ చేయించుకోవాల్సిన అవసరం లేదని. నేను బానే ఉన్నాను. ఓ డాక్టర్, జస్ట్ హోల్డ్ ఆన్ డాక్టర్. ఏమైంది? ఏం చెప్పింది ప్రజ్ఞ మీతో? మీ వైఫ్ అసలు ప్రెగ్నెంట్ కాదు. ఏంటి? మీ వైఫ్ చాలా డేంజరస్ మనిషి. తనేమంతా తెలుసా మీకు? తను చెప్పింది, నేను గనుక ప్రెగ్నెన్సీ విషయం ఎవరికైనా చెప్పానంటే అప్పుడు నాకు ఆ కత్తితో నాకు ఆపరేషన్ చేస్తుందట. ఆపరేషన్. కత్తితో ఆపరేషన్? ఏమన్నారు మీరు అసలు? చెప్పుకోవడానికి ప్రపంచం మొత్తానికి సంతోషాన్ని పంచుతాను, కానీ మరి నా ఫ్యామిలీ సంగతి ఏంటి? నేను వాళ్ళకి వాళ్ళ నిజమైన సంతోషాన్ని ఇవ్వలేకపోయాను, ఏమీ చేయలేకపోయాను. నేను నా ఫ్యామిలీకి ఐఎమ్ బ్లడీ యూజ్లెస్, ఐఎమ్ ఏ గుడ్ ఫర్ నథింగ్. నేను